నీ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దూర ప్రయాణం నుంచి వచ్చిన తమ్ముడు జీవన్ కానీ చెల్లెమ్మ ప్రీతిని కానీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి మా మధ్యకు తండ్రి నూతన దంపతులుగా తండ్రి నడిపించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తూ నీ దయగల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటాను తండ్రి. వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా నీ కరుణ హస్తాలకు అప్పగించుకుంటాను తండ్రి. చెప్పబోతున్న ప్రతి మాట తండ్రి మా ఆత్మీయ జీవితానికి మేల్కొలుపుగా తండ్రి ఉండునట్లు నీ ఆత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసు దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మా అందరితో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ శుభాలు. అమ్మ వచ్చి ఇక్కడ కూకో, అమ్మ జీవన్ దగ్గర కూకో. మంచిది. వివాహ బంధము చాలా విలువైనది. మీరు గమనించండి, ఈ అనంతమైన విశ్వాన్ని, సృష్టిని దేవుడు మరి చేయడానికి ఎందుకు చేశాడు? ఈ భూమి ఆకాశములు అంటే దేవుని అనాది సంకల్పాన్ని కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. భూమిని, ఆకాశం, ఆదికాండం చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి వెళ్ళే. ఎందుకంటే పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి కార్యక్రమాలు మనం మొదలుపెట్టినప్పుడు చుట్టాలకు పత్రికలు ఇవ్వడం కానీ, అన్ని డెకరేషన్ చేయడం కానీ, రకరకాలుగా బట్టలు కొనుక్కోవడం అన్నీ ఉంటాయి కదా. మీరు గమనించండి, దేవుడు ఎలాంటి చేస్తున్నాడు. ఎంతోమంది గిఫ్టులు అవన్నీ ఇస్తారు కదా. దేవుడు మనిషికి ఈ భూమినే ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగును కమ్మని పలకగా వెలుగు కలిగను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరు చేసెను. దేవుడు వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగా ఒక దినమాయను. మీరు గమనించండి, ఇంకా సూర్యచంద్ర నక్షత్రం రాలే. ఇది భూదినము, విశ్వదినం అంటారు దీన్ని. కొన్ని కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. ఇది భూమి దినం అని మనం చెప్పొచ్చు. భూదినం కాదు, విశ్వదినం. భూదినం ఎందుకంటే మన 14వ వచనానికి వచ్చిన తర్వాత సూర్యచంద్ర నక్షత్రంలో వచ్చిన తర్వాత భూమి కాలం అంటే ఉత్పత్తి క్రమం ఇదే అని అంటాడు. అంటే ఇదంతా వెలుగు కమ్మని ఇదంతా చెప్పేది సూర్యచంద్రుడు రాకమునిపే అది భూదినము. అది మనకు విశ్వదినం కనుక అది భూదినానికి లెక్క చేసుకోవడానికి వీల్లేదు. మీరు గమనించండి, ఇంకొకటి ఏం చెప్తుండవు 6వ వచనంలో కూడా దేవుడు ఆ జలముల మధ్య ఒక విశాలము కలగజేసెను. ఆ జలములు ఈ జలములను వేరుపరచను పలికను. వేరుగు పరచను పలికను, అది కలిగను. దేవుడు ఆ విశాలము చేసి క్రింది జలములను మీద జలములను వేరుపరవగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలగా 2వ దినమాయను. అంటే ఇవన్నీ చేసినవి మొత్తం అపోస్తుడు. అంటే ఇక్కడ మోషే గారు ఐగుప్తు నుంచి నడిపించేటప్పుడు ఈ భూమి ఎట్లా వచ్చింది, ఈ ఆకాశం ఏంటి, ఈ మనుషులేంటి, ఈ జంతువులేంటి, ఇదంతా ఎలా ఉంది అని చెప్తున్నప్పుడు వీళ్ళు 430 సంవత్సరాలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. మొత్తం బానిసలో ఉన్నారు. యాకోబుతోనే వెళ్ళిపోతారు. ఒక 75 మంది యాకోబుతోనే వెళ్ళిపోతారు. ఐగుప్తునికి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు రాజుగా ఉన్నంత వరకు ప్రాబ్లమే ఉండదు. యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపును ఎరగని ఒక రాజు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ బానిసలుగా తీసుకుంటారు. బానిసలుగా అయిపోయిన తర్వాత 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. విగ్రహారాధన అంటే సృష్టిని కలగజేసిన దేవుడిని పక్కకు పెట్టిరు. సమాజానికి సృష్టిని చేసిన దేవుడు ఎవరో తెలియదు. అప్పటి వరకు మోషే చెప్పేంత వరకు తెలియదు. ఈ ఆకాశం ఎలా వచ్చింది, భూమి ఎలా వచ్చింది, విత్తనములు చెట్లు ఎలా వచ్చినాయి, ఆకాశ నక్షత్రములు, ఈ జలములు, ఆ జలములు, సముద్రములు, ఈ నేల, ఆరిన నేల ఎలా కనబడింది అనేది వివరణాత్మకంగా ఎవరు చెప్తున్నారు? మోషే గారు చెప్తున్నాడు. ప్రారంభంలోనే ఇశ్రాయేల్ 400 సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే చాలా విగ్రహారాధన. అంటే మనుషుల చేతులతో చెక్కబడినవి, మనుషుల నైపుణ్యంతో ఒక బొమ్మను చేసి ఇది దేవుడని పెట్టుకున్నారు. మనిషి చేతులతో చేయబడింది దేవుడు కాదు. అది గమనించాలి. మనుషుల చేతులతో చేయబడింది ఎప్పటికీ దేవుడు కానే కాదు. ఎందుకంటే దేవుడు అదే చెప్తుండే వివరణ. మీరు ఇన్ని రోజులు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు అనేకమైన విగ్రహాలకు ఇవన్నీ పూజలు చేసిరు కదా. కానీ మిమ్ములను ఈ మానవుడు పుట్టడానికి, భూమి మీద జీవాన్ని కలగడానికి కారణం ఒక ఆయన ఉన్నాడు. ఆకాశం ఎందుకు వచ్చింది తెలుసా? భూమి ఎందుకు వచ్చింది తెలుసా? ఈ సూర్య నక్షత్రాలు ఎందుకు వచ్చినాయి తెలుసా? ఇగో ఇవన్నీ చేసింది, సిద్ధపరిచి
మానవుడు భూమి మీద నివసించడానికి, నరులకు నివాస యోగ్యమైన భూగోళంగా మలచడానికి, సర్వాంగ సుందరంగా ఈ భూమిని దిద్దడానికి దేవుడు పడిన కష్టం ఏందరికైనా 6 దినాలు శ్రమ తీసుకున్నాడండి. భూమి మీదకి రాకమునిపే, మానవుడు రాకమునిపే మనుషుడు రావాలని దేవుడు సంకల్పించి, ఎక్కడ జగతి పునాది ఏకమడక ముంకే అని ఉంటుంది చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడికి వచ్చి ఇక్కడ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎప్పుడు అంటే ఈ భూమి కలగక మునిపే నాకు పిల్లలు కావాలనుకున్నారట. ఎంతమంది? ఇద్దరే. ఇక వాళ్ళ నుంచి అనేక మంది రావాలన్న దేవుని ఉద్దేశం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. ఎట్లనగా తన ప్రీతినందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, మీరు గమనించండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా చూడండి తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను అని ఏమంటాడు. మనము తన ఎదుట, మీరు గమనించండి, పాపులైపోతుంది కాదు, తన ఎదుట ఎలా బతకాలనుకున్న మనుషులంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని, ఇగో ఇక్కడ వచ్చింది, జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎవరి కోసం అంట? మనుషులు తన కోసం. మీరు గమనించండి, మనం అనుకుంటే వచ్చిన వారు కాదు మన పిల్లలు, తెలుసా? భార్యాభర్తల బంధమే తొలి బంధము దేవుడు చేసిండు, కానీ ఈ అనంతమైన విశ్వాన్ని కలగజేసిండు. కలగజేయక ముందుకు ఏమనుకుంటాట? క్రీస్తు ద్వారా నాకు పిల్లలు కావాలి. ఎట్లనగా అంటున్నాడు చూడండి, జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటున్నాడు. ఎప్పుడు? జగతి పునాది వేయబడక మునిపే. ఆయన మనసులో ఏర్పరచుకున్న తర్వాత సృష్టిని చేసిండు. నాకు పిల్లలు కావాలి అనుకున్న తర్వాత ఈ సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. చీకటిగా ఉంది, అగాధస్థలం ఏమీ లేదు, కానీ దేవుడు మరి పలికిన వెంటనే భూమి ఆకాశము భూమి కగిలింది. అది నిరాకారంగా శూన్యంగా ఉండేది గనక చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కమ్మ అల్లాడుచున్నది. దేవుడు ఆ చీకటిని, ఆ వెలుగును కమ్మని పలికిండు. వెలుగు కలగాలి, చీకటిని చూసిండు, వెలుగు కలగాలన్నాడు. వెలుగున్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు ఉండదు. ఇప్పుడు వెలుగు వచ్చింది అనుకో, చీకటి మొత్తం పారిపోద్ది. అప్పుడు మొత్తం శూన్యంగా ఏమీ లేదు. కానీ దేవుడు మాత్రం పరలోకంలో ఉన్నాడు. కానీ పరలోకములో ఉన్న దేవుడు జగతి పునాది వేయబడక, ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే నాకు పిల్లలు కావాలి అన్న వెంటనే ఇగో ఈ సృష్టిని చేయడానికి విశ్వదినాలు అంటే 6 దినాలు, ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. భూదినం అంటే 24 గంటలు, విశ్వదినం ఎన్నో మనకు తెలియదు. అది కాంతి నక్షత్రాలతో లెక్క పెట్టాలి, అది మన వల్ల కాదు. ఎందుకంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఈ పని తీసుకుంటో 6 దినాలని మనకు అర్థమయ్యే రీతిలో రాయించింది తప్ప కొన్ని కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే నక్షత్రాలు అన్నింటినీ భూమి తన చుట్టూ తిరగాలి, సూర్యుడు చుట్టూ తిరగాలి, ఎంత ఏంటి ఈ కాల భ్రమణాన్ని మనం ఆలోచిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందు గురించి మనకు అర్థమయ్యే రీతిలోనే 6 దినాలు అనగా 6 దినాలు అంటే 6 దినాలు కాదు, ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు మనకు తెలియదు. కానీ భూమి ఉత్పత్తి కాలం ఇదే అని చెప్తా చూడండి. ఇక్కడ చూడండి 7వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలములకు ఏమంటున్నాడు? ఆకాశం అని పేరు పెట్టిన చూడండి, ఆకాశం అని పేరు పెట్టిన. అస్తమయము ఉదయము కలగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశము క్రింద జలములను ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలికను, ఆ ప్రకారం ఆయను. మీరు గమనించండి, అప్పుడు నేల లేదు, నేల మీద ఏ చెట్లు మొలకలు ఇవన్నీ లేవు. మీరు గమనించండి. చాలామంది ఏమనంటే చెట్టు కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా గింజ ముందా అంట. అసలు చెట్లే ముందు, కోళ్ళే ముందు, అన్నీ ముందు వచ్చినాయి, తర్వాత ఇవన్నీ వచ్చినాయి. తండ్రి ముందా కొడుకు ముందా అంటే ఏం చెప్తాం? తండ్రే ముందు, తండ్రికి అన్నాడు కనుక వచ్చిందని చెప్తారు. కానీ మనుషులు వితండవాదం, తెలియదు కదా, సంపూర్ణమైన జ్ఞానం లేక ఇవన్నీ మాట్లాడుకుంటారు. కానీ దేవుడు ఏమంటుండే, ఖచ్చితంగా ఇవన్నీ 6 నెలలు కనబడు, నేల కనబడింది. నేల కనబడిన వెంటనే ఒక మంచి మాటలు చెప్తుంది చూడండి. దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి సముద్రం అని పేరు. మీరు గమనించండి, 6 నెలల మొత్తం కనిపెడమైన అది విత్తనాలు చెట్లు మొలిపించేది, మనిషికి ఆకలిని తీర్చేదిగా చూసిండు దాన్ని. అది భూమి అని పేరు పెట్టాడు. సముద్రంలో నీళ్ళని ఒక చోట కూడి సముద్రంగా ఏర్పడ్డదిగా, దానికి సముద్రం అని పేరు పెట్టి. ఆ సముద్రంలో కూడా ఏముంటాయి? ఎన్నో చేపలు, ఎన్నో రకాల చేపలు ఉంటాయి. మీరు గమనించండి, దాని మీద ఆధారపడి రకరకాలు ఉంటాయి. అందువల్ల కిందకు చూడడానికి ఏమంటున్నాం? అది మంచిదని దేవుడు చూసిండు. దేవుడు ఇక్కడ స్టార్ట్ చేసిండు. నేల కనిపించింది కదా, దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను
భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమిని మొలిపించు గాకని పలికను ఆ ప్రకారము ఆయను 6 నెలలకు ఏమంటుండు ఏమనండి భూమి అని పెట్టిండు. ఆ భూమికి ఏం రావాలనుకుంటూ భూమిలో నుంచి వెళ్ళి చెట్లు, విత్తనాలు, గాలి. మీరు గమనించండి, చల్లని గాలి కావాలి, మనం తినే ఆహారం, మరి చెట్లు ఫలములు కావాలనుకుంటున్నాడు. మొత్తం విత్తనం నుంచి చెట్లు తమ తమ జాతి ప్రకారం తమలో ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని చెప్పిండు. వెంటనే అది భూమి మొలిపించేసింది. ఆ ప్రకారం ఆయన అని చెప్తుండు. మీరు గమనించండి 12వ వచనం, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, మీరు విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపుగాకని అది మంచిదని భూమికి ఆజ్ఞించిందండి. మీరు గమనించండి, ప్రతిదానికి ఆకాశం కలుగుగాకని కలిగింది. ఏమంటే వెలుగు అంటే చీకటిని వెలుగు కలుగుగాకండి కలిగింది, భూమి కలుగుగాక కలిగింది, అన్నీ కలిగింది. ఏమన్నా మొరాయించిందా? ఒక్క మాటతో భూమి ఆకాశం కలిగింది, విత్తనం చెట్లు అనగానే అన్నీ వచ్చేసినాయి, మొత్తం భూమి పుట్టించేసింది. మొత్తం అన్నిటికీ ఒకసారి చెప్పిండు. ప్రకృతిలో ప్రతిదీ కలగజేసేటప్పుడు పంచభూతాలు అంటాం కదా, ఒకేసారి కలిగి ఒక్కసారి మాట చెప్పిన వెంటనే వచ్చేసినాయి. ఎన్ని వందల మాటలు చెప్పినా వినంది మనిషే. మీరు గమనించారా? ఈ ప్రకృతి క్రమాన్ని చూస్తే ఒకేసారి మాట పలికిండు. ఆకాశం భూమి ఆకాశములు కలుగును గాక అనడం ఎమ్మటే కలిగినాయి మొత్తం. వెలుగు కలుగును గాక అని పలికిండు. వెలుగు ఎమ్మటే వచ్చేసింది మొత్తం. ఆ వెలుగుని చీకటిని వేరు చేసిండు. పగటికి వెలుగని వెలుగుకు పగటికి ఏమన్నాడు? వెలుగుకి ఏమన్నాడు? పగటని చీకటికి రాత్రి అని పేరు పెట్టిండు. రెండింటి చీకటికి రాత్రిని మొత్తం వేరు చేసి వెలుగు పగటని పెట్టిండు, చీకటికి రాత్రి అని పేర్లు పెట్టిండు. ఒకేసారి కలిగినవి ఐటిని వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మీది జలముడు కింది జలముడు అంటే విశాలం కలగజేసిండు. ఒక బుగ్గ ఉందనుకోండి, దాన్ని ఇలా ఊతి ఏమైపోద్ది? దాంట్లో మొత్తం విశాలం. ఇది ఒక ఫుట్బాల్ లాగా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. ఈ భూమి ఎలా తిరుగుతుందంటే గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంగా పరుగెడుతుందట మొత్తం భూమి ఒక గంటకు. మీరు గమనించండి ఎంత స్పీడ్, ఎంత వేగం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది మొత్తం, సూర్యుని చుట్టూ తిరుగుతుంది మొత్తం. మీరు గమనించండి, మనం ఏం తెలుస్తలేదు. బండి మనం బైక్ ఉందనుకోండి, సైలెన్సర్ అంటే దాని సైలెన్సర్ తీసినామనుకోండి ఏమైపోద్ది? ధ్వని. రోడ్డు మీద ఎవరు నడవలేరు, అంత భయంకరమైన సౌండ్ వస్తుంది. సైలెన్సర్ ఫిట్ చేస్తేనే బండి అనేది మంచిగా వెళ్ళిపోతుంది, వస్తుందా వస్తలేదు అన్నట్టు ఉంటుంది. భూమి కూడా ఏం చేసిండు? శబ్దాలు మనకు వస్తే గుండెలా అయిపోతాయి. మనకు ఎలాంటి శబ్దం రాకుండా ఏం చేసిండు? ఒక సైలెన్సర్ లాంటిది బిగ్ చేసిండు మొత్తం. మనకి ఏమి ఈ భూమి తిరుగుతుందని కూడా ఏమి ఉండదు, కానీ భూమి తిరుగుతూనే ఉంది. అంత వేగంగా తిరుగుతుంటే మీరు గమనించండి, బండి మీద ఒక 80 క్రాస్ అయినాం అనుకోండి, ఏదైనా చిన్నది ఏదైనా అడ్డొచ్చిందంటే పోతాం. 40, 50, 60 అంతవరకే. ఇక అంతకు మించిందంటే చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్ అయిపోయింది అనుకో, చిన్న రాయి ఏదైనా తట్టినా బండి స్కిడ్ అయిపోయి పడ్డామనుకో, మనం బతకమో కూడా గ్యారెంటీ లేదు. అవునా కాదా? మరి భూమి ఇంతగానం తిరుగుతున్నా కూడా దాని కక్షలో క్రమంగా తిరుగుతుందంటే మీరు గమనించండి ఎలా సెట్ చేసి పెట్టిండో దేవుడు. మనకు స్పీడ్ కొంచెం ఇంతవరకే మనకు పరిమితి. ఆ దాటిందనుకో, ఓవర్ స్పీడ్ అయిపోయిందనుకో ప్రమాదాలు చాలా డేంజర్. అందుకని ఏమంటారు? అతివేగం ప్రమాదకరం, వేగం కంటే ప్రాణం మిన్న అంటాడు. ఏంటి శ్లోకం కూడా రాసుకుంటారు, వేగం కంటే ప్రాణం మిన్న. వేగం, అతివేగం అనేది ప్రమాదకరం, చచ్చిపోతారు మీ పిల్లలు, మీ భార్య పిల్లలు. జాగ్రత్త, వేగం అనేది వద్దు, అది ప్రమాదకరం, ప్రాణం చాలా మిన్న అన్నట్టుగా కూడా మనం కొంచెం చెప్పుకుంటాం. మీరు గమనించండి, దేవుడు అన్నిటి చేయడానికి కారణము దేవుని మనసు ఏంటంటే నా పిల్లలు రావాలి ఈ భూమి మీద. వచ్చే వరకు ఈ సర్వస్వం ఇవన్నీ భూమి మీద నింపబడి ఉండాలి అని దేవుడు ఆలోచించండి. మీరు గమనించండి ఎన్ని ఖనిజాలు. ఇప్పుడు బొగ్గు చూడండి ఎంత దవ్వుకుంటారో. బొగ్గు మైనింగ్ చూడండి, ఇనుము రావాలన్నా, బొగ్గు రావాలన్నా, బంగారం రావాలన్నా, వెండి రావాలన్నా, మీ అన్ని ఖనిజ సంపదలతో ఈ భూమిని, ప్రకృతిని నింపాడంటే ఎవరి కోసం? మనం కొన్ని తులాల, ఒక 2 తులాల బంగారం అంటేనే మనకు అబ్బా బంగారం ఇంత రేటు. ఇప్పుడు ఏంటి 1,50,000 దాకా ఉండొచ్చు, 1,30,000 అంటే 1,30,000 ఉండొచ్చు. ఇప్పుడు 1,50,000 దాకా అయితే దిగింది అనుకుంటా, ఒక 20,000, 1,30,000. తులానికి ఎంత ఉండే? 3,500, 4,000 ఉంటే మహా రేటు ఎక్కువ అనేది అప్పుడు. మీరు గమనించండి ఎంత రేటు పెరిగింది విపరీతంగా భూమికి. అసలు గుట్టికి తన్నా కూడా భూములు తీసుకోలే. ఇప్పుడు కుక్కటిపల్లి ప్రాంతంలో అక్కడ ఉన్నామనుకోండి, 2 లక్షలకు తక్కువ ఉంటుంది గజం, 2 లక్షలకు తక్కువ ఉంటుంది గజం. హైటెక్ సిటీ ఆ ప్రాంతంకి అక్కడ వెళ్ళిపోతుంది, విపరీతమైన రేట్లు. అసలు హైటెక్ సిటీ అప్పుడు కట్టక ముందుకు చాలా ఇదిగా ఉండే, బోర్డుగా ఏమి లేకుండే. జంగల్లో కట్టేసిన తర్వాత చుట్టుపట్టు మొత్తం జనాలు వచ్చిన తర్వాత ఏమైంది?
బంగారం అయిపోయింది. ఎందుకంటే అంత బంగారమైనా కొంటరేమో కానీ జాగాను కూడా కొనలేని పరిస్థితి, అంత రేట్ అనేది పెరిగింది అని చెప్తారు. అన్ని ఇంత ఖరీదైనది అన్ని ఇచ్చింది దేవుడు ఫ్రీగా ధారాళంగా ఇచ్చేసిండు. నా పిల్లలు కొంతమంది స్వార్థపరులు అయిపోయి అంత కొన్ని లక్ష అంటే వేల కోట్ల రూపాయలు ఖరీదైన అంటే కొన్ని వందల ఎకరాలు లక్షల ఎకరాలు ఏంటి వాళ్ళు ఆక్రమించుకొని బలవంతుడు బలహీనని తొక్కేసినట్టుగా స్వార్థపూరితమైన మనుషులు స్వార్థమైన బుద్ధితో వీళ్ళందరూ ఏం చేశారు, రకరకాలుగా మనసును తొక్కేశారు. సమానత్వం అనేది లేకుండా చేశారు. దేవుడు మాత్రం ప్రారంభంలో ఇద్దరికి తయారు చేసినట్టుగా మనం చూడగలం. కింది వచనం చూడండి ఒకసారి, మంచి మాట 13వ వచనం. అస్తమయం ఉదయం కలుగుగాక 3వ ఉదయం 14వ వచనం చూడండి ఏమంటాడు. ఇక భూకాలం వస్తుంది చూడండి. ఇక్కడ దేవుడు పగటికి రాత్రినియు వేరుపరచగా చూడండి, ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి బాగా గమనించండి, సూచనలుగాను కాలములను దిన సంవత్సరమును సూచుటకై ఉండును గాకనియు భూమి మీద వెలిగించుటకును ఆయి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చూడండి, అవి మనకు వెలిగించడానికి, మనకు సేవకులు. ఈ భూమి మొత్తం మనకు సేవ. నక్షత్రాలని అందరు చదువుకున్నారండి. మీరు గమనించండి, మన వాళ్ళు ఏం చేసిరు, దేవుళ్ళని పెట్టేసిరు. మనకు సేవ అండి. నక్షత్రాలు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ భూమి కానీ ఇదంతా ఏంటి, మన కోసం దేవుడు తయారు చేసింది ఇదంతా. మీరు గమనించండి, అమ్మ లేచి అన్నం కూర వండి దండం పెడుతుందా? కూరకు అమ్మకు అన్నానికి ఈ కూరకు అన్నిటికీ పెట్టరు. తినడానికి మనం చేసుకున్నాం. ఈ ప్రకృతి కూడా మొత్తం ఏం దొరికినా మన కోసం బలివ్వడానికి, మనల్ని బ్రతికించడానికి ప్రకృతిలో ఈ పంటలు, విత్తనములు, చెట్లు ఇదంతా ఈ ధాన్యం ఈ సమృద్ధిగా పండడానికి దేవుడు కల్పించిన ఓ గొప్ప విధండి. ఈ సత్యం అనేది తెలుసుకోలేదు జనాలు. మీరు గమనించండి, నువ్వు నేను మా అమ్మ నాన్న అనుకుంటే నేను వచ్చినవాడని కాదు, నేను అనుకుంటే నేను నా భార్య అనుకుంటే నా పిల్లలు వచ్చినవారు కాదు. ఎవరమైనా అంతే. మీరు మీ తల్లిదండ్రులు అనుకుంటే మీరు వచ్చినవారు కాదు. దేవుని సంకల్పములో మనం అందరం వచ్చాం. ఎన్నో కొన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలోనే నెలరాలిపోతే ఒకే కణానికి అవకాశం ఎక్కడో 100, 1000, 2 కమల పిల్లలు పుడతారు అంతే. కానీ దేవుని సంకల్పములో మీరు గమనించండి, ఆ అండముతో ఫలదీకరణం చెందడం, ఒకే కణం కలుస్తుంది. ఆ కణ విభజన జరిగిన తర్వాత పిండంగా మారి భూమి మీదకి రావాలంటే, అందుకనే ఇది యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకుంటు. మేం కాదయ్యా, నీ దయ ఉంది. పెళ్ళి నీ దయ, పిల్లలు నీ దయ, ఈ అనంతమైన సృష్టి నీ దయ, నీ ప్రేమ అని పూర్వీకులు బాగా అర్థం చేసుకుని ప్రియమైన దేవుని పిల్లరా. జ్యోతులు అని చెప్పాడు. పూర్వీకులు ఎక్కడ కానీ మీరు గమనించండి, జ్యోతులని ఎక్కడ పూజించలే. ఇప్పుడు మన క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ పండుగ ఎవరు చేయలే తెలుసా? అసలు బర్త్డే ఎవరు చేయలే, మరియమ్మ చేయలే, అపోస్తులు చేయలే, ఎవరు చేయలే. ఈ రోమా ప్రభుత్వంలో రోమీలు మరి ఆయన నమ్ముకున్న తర్వాత వాళ్ళు సూర్యుని పూజించేవాళ్ళు. ఎవరు? రోమీలు. ఆ సూర్యుని పూజించేవాళ్ళు. ఆయన దేవుడు నమ్ముకున్న తర్వాత రాజ్యం మీద విజయం వచ్చిన తర్వాత ఈయనే నిత్యదేవుడు అని నమ్ముకొని ఆ సూర్యుని చేసే పుట్టినరోజు ఆ పండుగ ఈ యేసుక్రీస్తుకు మలిచేసారు. దాన్ని అదే పెట్టిన కోడగా ఇగో ఇప్పుడు అందరూ పండుగలు చేసుకుంటారు తప్ప అసలు దేవునికి పండుగ ఏందండి? దేవునికి ఆయన ఎప్పుడు ఈ భూమి అంతా కలగజేసిందే ఈయనే. ఆయనకు పుట్టినరోజు లేదు, అసలు పండుగ అనేది ప్రతిదినం మీరు ఆనందించండి. అనంతమైన విశ్వాన్ని చూడండి, మీకు నిత్యము ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడు అని చెప్పిండు తప్ప సంవత్సరం కోసం ఆ సంవత్సరం దాకా ఎదురు చూసి ఆ రోజే ఆనందపడండి, ఆ రోజే కొత్త బట్టలు వేసుకోండి, ఆ రోజే మీరు ఇది చేయండి అని ఎక్కడ చెప్పలే. కానీ మన వాళ్ళు తెలియక చేస్తున్నారు. అది కాదు, ఉన్నతంగా జరిపించుకోమన్నాడు. కుటుంబం ఎలా ఉండాలి? భార్య భర్త, భర్తకు భార్య ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరొకరు మంచిగా ఇదిగా ఉండి ఉన్నతంగా అందరి కుటుంబాలందరూ మీ వైపే చూడాలి. ఎందుకంటే వెలుగు వైపే ఎందుకు జనాలు చూస్తారు కదా. చీకటి ఉందనుకోండి, చీకటి ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు? వెలుగును కోరుకుంటారు, వెలుగు చూడాలనుకుంటారు. మరి ఈ ప్రపంచం మొత్తం చీకటి అయిపోయింది బ్రతుకులు. అక్కడ నువ్వు వెలుగుగా ఉండాలి, ప్రకాశించాలి. అందరి కుటుంబాలు మొత్తం నీ వైపు చూసేటట్టుగా ఎలా ఉండాలి? భర్త భార్య ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. భార్య భర్త అంటే గొడవలు పడతారా? పడతారు, కొట్టుకుంటారా? తిట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. అట్లా ఉండడానికి వీలు లేదని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైనా సరే భార్యను తిట్టినట్టుగా ఆదాము చూపించగలడా?
ఎక్కడ చూపించలేం. భక్తుల జీవితాల్లో బైబిల్ పాటించిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా భర్త భార్యలు నువ్వు వేరు నేను వేరు అనుకోలే. మన ఇద్దరం ఏక శరీరం. మనం ఉన్నతంగా కనిపించాలి, దేవుణ్ణి మహిమపరచాలని వారి ఇద్దరి భార్యాభర్తల మధ్య దేవుడే ఉండు తప్ప మూడో పర్సన్ రాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చారు, సంతానాన్ని భూమిని నిండించారు. తెలుసా? మీరు గమనించండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు గమనించండి, ఇక్కడ చూడండి 19వ వచనం చూడండి ఒకసారి. ఇదే అధ్యాయంలో అస్తమయం ఉదయం కలగగా 4వ దినమాయను. దేవుడు, మీరు గమనించడా, జీవం కలిగి చెలించిన వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులను భూమిపైన ఆకాశ విశాలమందు ఎరును గాకనియు పలికను. దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను జీవం కలిగి చెలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను, అది మంచిదని దేవుడు చూచెను. మీరు గమనించండి, చూసి ఏమంటుంటారు ఇక్కడ, అన్నిటి వచ్చిన తర్వాత మీరు ఫలించాలి. వాటికి కూడా చెప్తున్నారు, ఫలించండి, అభివృద్ధి పొందండి. అన్నిటికీ మీరు గమనించండి. ఏనుగు గనలే, భూమి కన్నది. ఏనుగును భూమి కన్నది. సింహము అన్ని జతలుగా వచ్చేసినాయి. మొత్తం అన్ని జతలుగా వచ్చిన తర్వాత ఆ జతలన్నిటిని ఆశీర్వదించిండు. మగ పులి ఆడపులి వచ్చేసింది, ఆడ ఏనుగు మగ ఏనుగు వచ్చేసింది. అన్ని జాతులు రెండేసి రావచ్చు. మొత్తం వచ్చిన తర్వాత వాటికి ఏమంటుండు, ఆశీర్వాదం ఇస్తుండు. మొత్తం అదేం పుట్టించింది? భూమి పుట్టించింది. మొత్తం జంతువులన్నిటిని, పక్షులన్నిటిని. నీళ్ళలో పుట్టే ఏంటి? చేపలు. అంతేనా? అందులో నుంచి అన్నిటి పుట్టించాలని చెప్పిండు. ఇవన్నీ ఇవన్నీ ఎందుకంటే మన కోసమే. శాప కోసం బతకదు. ఏ జంతువు ఏ పక్షులు కూడా వాటి కోసం అవి కాదు, అవన్నీ మన కోసం. పిల్లలు పుట్టిరనుకోండి, కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తే పిల్లలు వచ్చిరనుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళకేంటి, ఆడుకోవడానికి బొమ్మలు తెస్తాం కదా, చాలా జాగ్రత్తగా బొమ్మలు పిల్లలతో ఆడుకోవడానికి. మనం నిర్జీవమైన బొమ్మలు తెచ్చి ఇస్తాం. దేవుడు జీవం కలిగిన బొమ్మలే నీకు తెచ్చిచ్చింది. మొత్తం నాయన ఇవన్నీ నా ప్రేమకు నిదర్శనం, ఇవన్నీ నీకోసం నువ్వు ఆడుకో, చక్కగా ఉండు, ఇవి అన్నిటి వేలు. ప్రకృతికి నువ్వు రారాజు, చక్రవర్తిగా నువ్వు ఉండాలి. మనమేమిస్తాం? మీరు గమనించండి, కానుకలు పెడతారు, కట్నాలు పెట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ ఇస్తుంటారు కదా. కానీ దేవుని ప్రేమ చూడండి, దేవుడు ఏమిచ్చిండండి? కానుకగా కన్యాదానం అంటారు. హిందువులలో కన్యాదానం అంటారు. మీరు గమనించండి, కన్యను దానం చేసిండు. ఎవరికి? దేవుడు ఆదాముకు దానం చేసిండు. తెలుసా? దానం చేసిండు. నా ఎముకలలో ఎముక అంటాడు, నా మాంసంలో మాంసము అంటాడు. ఈమె నాలో నుంచి తీయబడింది. ఆదాముకు లేదు బాల్యము, అవ్వమ్మకు లేదు బాల్యం. ఇద్దరికి యవ్వన దశలోనే వచ్చేసిండు. మొత్తం నేల మట్టితో, మరుగుతున్న మట్టితో నరుని నిర్మించిండు. అందుకనే పురుషుడు రావాలన్నా స్త్రీ రావాలన్నా పురుషుల్లో నుంచే రావాలి. ఇది క్రమం, బైబిల్ పెట్టిన నియమం. మీరు గమనించండి, ఇది క్రమం, దేవుడు పెట్టిన నియమం. ప్రియమైన దేవుని పిల్లరా, వాటిని ఏమంటుండో 22 వచనం చూడండి. వాటి జాతి ప్రకారం ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, అన్ని కొన్ని జాతులు వచ్చినాయి, అన్నిటిని వృద్ధిపరుచుకున్నాయి. మొత్తం 22వ వచనం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నుండి నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు, ఈ జంతువులను పక్షులను భూమి మీద సకల కోటి జీవరాశులను మొత్తం ఆశీర్వదించిండు. మొత్తం ఆశీర్వాదం ఇచ్చేసిండు. మొత్తం మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందుకోవాలి. మొత్తం ఈ భూమిని మొత్తం నిండించాలంటే నా పిల్లలు వస్తారు. నా పిల్లలకు మీరు భయపడాలి, మీరు లోబడాలి. జంతువులకు చెప్పినా లేదా? నా బెదురు, నా భయం మీకు ఉండాలంటే జంతువులు లోపడేది అదే. ఐటి ఏనుగు తోడంత ఉండం మనం, దాని దగ్గర నిలబడితే అది ఇంత ఉంటుంది. మీరు గమనించండి, అది కూడా మనకు లోపడుతుందంటే, తీసుకొచ్చి వేటాడిపిస్తున్నామంటే, సింహాన్ని తీసుకొచ్చి పులిని తీసుకొచ్చి అన్నింటి మన సర్కస్లో మనం ఆడిస్తున్నామంటే, మన భయం మన బెదురు వాటికి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించిండు. అవి లోపడుతున్నాయంటే నీ గొప్పతనం కాదు, నీ తెలివి కాదు, అది మనిషి గమనించాలి. దేవుడు వాటికి ఆజ్ఞాపించిండు. నా పిల్లలు వాళ్ళు, నా స్వరూపం, నా పోలిక, నా బిడ్డలు. అందుగురించి మీ భయం, నా పిల్లల భయం మీకు ఉండాలి, బెదురు మీకు ఉండాలి, మీరు లోబడిపోవాలి, సరెండర్ అయిపోవాలి అని ఎవరికి చెప్పిండు? జంతువులకు చెప్పిండండి. అవి విన్నాయి, అవి అందుకే లోపడుతున్నాయి. మనం వినం.
ఎక్కడికి వచ్చిందంటే మనకు ఏంటంటే దేవుని క్రమాన్ని కానీ, దేవుని ప్రేమను కానీ, దేవుని కరుణా వాత్సల్యమని కానీ మనకు అర్థం కాలే. మనం ఎక్కడి నుంచి వచ్చినాం? మన దేవుని భాగాలమే మనం అందరం, దేవుని పిల్లలమే. సాక్షాత్తు దేవుని అర్థం కాకుండా చేసే ఒక దుష్టుడు ఉన్నాడు వాడు, తెలుసా? అందుకే మీరు దేవుని పిల్లలు గారు, మీరు పాపులు, మీరు దేవుని పిల్లలు కాదు అన్నట్టుగా మార్చేసింది. దేవునికి మనకు నువ్వు భక్తుడివి, ఆయన దేవుడు అన్నట్టుగా చెప్పేశారు. దేవుడు అంటే సాక్షాత్తు దేవుని పిల్లలం మనం, ఆయన సంతానం మనం, తెలుసా? మీరు గమనించండి, కింది వచ్చిన చూడాను. అస్తమయం ఉదయం కలగగా 5వ దినమాయను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవంగల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను, చూడండి, భూమి పుట్టించును గాకని పలికను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. మీరు గమనించండి, అన్నీ చేసిండు. ఎందుకు? ఆయా జాతులు అన్నీ వచ్చినాయి అంటే ఏంటి? దేవుని కృప. నీకోసమే ఇవన్నీ చేసింది ఆయన. భూమి పుట్టించు, భూమి నువ్వు పుట్టించాలి అని చెప్పిండు, మొత్తం పుట్టించింది. మీరు గమనించండి, 26వ వచనం అన్ని పుట్టించిన తర్వాత ఇక చూడండి ఏమంటుండు దేవుడు. ఇక్కడ అన్ని వచ్చిన తర్వాత భూమి జంతువులు అన్నిటికంటే అన్ని వచ్చిన తర్వాత మనిషిని చిట్ట చివరిన లాస్ట్ రోజు చేస్తుండు, 6వ దినం చేస్తుండు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేయుదుము. వారు చూడండి ఏమంటాడు? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ఉన్న ప్రతి జంతువును ఏమను ఏలుదురుగా కానీ పలికని. రారాజులుగా మీరే ఉండాలి, అవన్నీ మీకు లోబడి ఉండాలి. మీరు గమనించండి, భాషా జ్ఞానం ఉన్నది మనకే, జంతువులకు ఉండదు. జంతువులు మనకేంటి? బలైపోతున్నాయి, మనం తినాలి. మీరు గమనించండి. ఇంకా కింది వచ్చినాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను. చూడండి, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదిస్తుంది. ఏమంటాడు? జంతువులను ఎలాగైతే ఆశీర్వదించిండో సేమ్ టు సేమ్ మనుషులను కూడా ఏమంటాడు? స్త్రీగాను పురుషునిగాను నిర్మించిండు. మొత్తం నిర్మించి ఏమంటాడు చూడండి, వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి. ఏమంటాడు? భూమిని మొత్తం, భూమిలో ఉన్న సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సకల కోటి జీవరాశులను మొత్తం మీరు లోపరుచుకోవాలి, మీరు ఏలాలి. చెప్పిండా? మీరు గమనించండి, ఏలండి. మనమండి దేవుని పిల్లలము. మీరు గమనించండి, ఈ ప్రకృతిలో ఉన్నవి మొత్తం ఏం చేద్దాం? మొత్తం జంతువులకు కూడా దేవునికి రూపాన్ని ఇచ్చారు. ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? గడ్డి తినే ఎద్దు రూపం ఇచ్చేసి మొత్తం దేవుని రూపం ఇలాగనే ఉండొచ్చు అని ఇచ్చిండు. దేవుడు ఏం చేసిండు? చంపేసిండు. ఏంటి? ఓ గడ్డి తినే ఎద్దు రూపం ఇస్తారా నాకు? ఎన్ని జంతువులు అన్ని జంతువుల రూపాలు ఇచ్చేసిరండి మనుషులు, తెలియక పాపం. జంతువుల రూపాలు ఇచ్చేసిరు దేవునికి. దేవుడు ఏంటంటే నిరాకారుడు, ఆత్మ అండి. ఆయనకు ఆకారం ఇవ్వలేం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఆకాశ మహా ఆకాశాలు సైతము నన్ను పట్టజాలవు. నా కొరకు మీరు ఎలాంటి మందిరం కట్టెదరు? నేను అందుకే మీలోనే ఉంటాను, నీ హృదయంలోనే ఉంటాను. కదులుతున్న దేవాలయాలు క్రైస్తవులు అంటే, కదులుతున్న దేవాలయం ఒక దగ్గర ఉండి గోడలో కట్టేసి అది దేవాలయం అంటే దేవాలయం కాదు. ప్రతి మనిషి హృదయమే దేవునికి ఆలయం. నువ్వు కదులుతున్న దేవాలయం. నీ మాట, నీ చూపు, నీ బ్రతుకు ప్రపంచానికే మాదిరిగా ఉండాలి అన్న దేవుని ఉద్దేశం. ప్రియమైన దేవుని పిల్లరా, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవియు ఏలుడని ఎవరితోని? ఆదాం అవ్వతోని చెప్పిండు. అంటే ఇది 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ సందర్భం. ఇది ముందు చెప్పిన తర్వాత ఇది చేయకముందే ఏం చేసిండు? ఈ చేసిన తర్వాత నీ మాట చెప్పిండు. కాకపోతే మనకు 2వ అధ్యాయంలో ఉంటుంది అది. ఈ మొదటి అధ్యాయంలో మన ఆదాం అంటే వాళ్ళు ఎలా చేయబడ్డాడు, ఆదాం ఎలా వచ్చిండు, అవ్వం ఎలా వచ్చిండు, ఇక్కడ ఎలా చేసిండో చెప్పలే. వాళ్ళిద్దరిని స్త్రీగాను పురుషునిగాను చేసిననే ఉన్నది. వాళ్ళిద్దరు ఎలా చేసిండ్రు? చాలామంది ఏం చేసి తప్పు పట్టుకునేవారు కొంతమంది. ఇద్దరు ఒకసారి వచ్చి, ఇద్దరు ఒకసారి రాలే.
ఆదాము ఫస్ట్ వచ్చిండు. ఆదాము వచ్చిన తర్వాత పని చేసి 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 అలిసిపోయేటట్టుగా ఉండు. అలిసిపోయినాక ఇతనికి సాటి అయిన సహాయం కావాలి, అప్పుడు చేసిండు. మీరు గమనించండి, ఇక్కడ మనకు అరే అప్పుడే చేసిండు, చేసే విధానాన్ని చెప్పిండు చూడండి. 2వ అధ్యాయం ఆదాము ఎలా వచ్చిండో చెప్తుండు. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను. మీరు గమనించండి, దేవుడైన యెహోవా తూర్పున ఒక ఏదేనని ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచాను. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఆదాము వచ్చిండు, అవ్వమ్మ రాలే. మీరు గమనించండి, అక్కడనో ఫస్ట్ చూస్తే మొదటి అధ్యాయంలో చూస్తే ఇద్దరు ఒకేసారి వచ్చినట్టే అనిపిస్తుంది. స్త్రీగాను పురుషుని గాను, ఆడదాని గాను మగవాని గాను వారిద్దరిని చేసినట్టు. స్త్రీగా పురుషుడిగా చేసినట్టు ఇద్దరు ఒకసారి వచ్చినట్ట కాదు, ఇడగొట్టిండు. అక్కడ మనకు అర్థమవుతాడు వాళ్ళు ఇద్దరు ఒకసారి వస్తారని. మీరు పొరపడతాప్పుడు మనకి ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇద్దరు ఏంటి ఏం కథ అని. ఎందుకు భార్యకు భర్త శిరస్సుగా ఉండాలి? ఎందుకు భార్య భర్తకు లోబడి ఉండాలి? ఎందుకు భార్యను భర్తను గౌరవించాలి అని ఎందుకు నియమించిందంటే, అమ్మా ఆయనలో నుంచి వచ్చిన నువ్వు కనుక ఖచ్చితంగా నువ్వేం చేయాలి? నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఎందుకంటే నువ్వు పురుషుల్లో నుంచి వెళ్ళే వచ్చినావు. మొన్న పెళ్ళికి పోయినా ఒక ఆయన చెప్తుండు, పురుషులందరికీ ఒక ఎముక తక్కువ ఉంటుంది అంటుండు. ఎందుకు తక్కువ ఉంటుందండి? ఆదాంకి ఒక్కరికి తక్కువ ఉంటుంది, నాకెందుకు తక్కువ ఉంటుంది? నాకు సమానంగా ఉంటుంది. ఎందుకంటే నా భార్య నాలో నుంచి వెళ్ళి తీసి చేయలే. మీరు గమనించండి, ప్రశ్నించిన అనుకోండి ఎర్రి ముఖం వేసుకొని ఉంటాం మనం. ఆదాంకి ఒక్కరి నుంచి వెళ్ళి తీసిన అది క్రమం, ఇక అందరికీ సమానంగా వస్తాయి. ఈయనేమంటుండు ఈ పెద్ద మనిషి? ఏమంటుండు? అందరికీ పురుషులందరికీ ఒక్కొక్క ఎముక తక్కువ ఉంటుంది. ఈ బాబు గోగినేని నాస్తికుడు ఉండగా వాడు అదే అన్నాడు, ఏంటయ్యా క్రైస్తవులు అంతా ఎర్రల్లో వాళ్ళు లేరు, పురుషులందరికీ ఒక్కొక్క ఎముక తక్కువ ఉంటుంది అంటారు, లెక్క పెడదామా అంటుండు. అంటే గలాంటి వానికి అవకాశం ఇస్తారా వాడన్నా? బాబు గోగినేనని శాస్త్రవేత్త, అంటే ఆయన ఒక నాస్తికుడు. మీరు గమనించండి, క్రైస్తవులంతా మూఢనమ్మకాలు ఇవన్నీ మాట్లాడుతూ అంటాడు. ఆదామును ఎముకను తీసిందండి, ఎముకను తీసి తయారు చేసింది. ఆదాముకి ఒక్కరికి ఎముక తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ ఎముకలు బరాబరిగా ఉంటాయి. మీరు గమనించండి, ఇక్కడ ఏమంటుండే ఎరికైనా తయారు చేసిన తర్వాత తాను నిర్మించిన ఆయన ఏం చేసిండు? ఏదైనా ఒక తోట వేసిండు, తూర్పు దిక్కున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి తీసుకుపోయి ఎక్కడ వేసిండు? ఉంచిండు, దానిలో ఉంచిండు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారముకు మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షములను మంచి చెడును తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలు అయిపోయిందని ఇవన్నీ చెప్తుండే. మీరు గమనించండి, ఆయన తీసుకుపోయి అక్కడ నిర్మించిండి, అయిపోయింది. 18వ వచనం నుంచి చూద్దాం, ఎందుకంటే మరి ఎక్కువ అయిపోద్ది కనుక 18 నుంచి చూద్దాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదాం అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించ. మీరు గమనించండి, ఎంత జ్ఞాని. ఆది మానవునికి తెలివి లేదు, ఆది మానవునికి ఏం లేదు, మేము నాగరికులము, వాళ్ళు అనాగరికులు వాళ్ళకి ఏం తెలియదు అంటారు. మీరు గమనించండి, కాకిని చూసి ఇది కాకి అని ఎవరు చెప్పిండండి? సింహాన్ని చూసి సింహమే, పిల్లిని చూసి పిల్లే. పిల్లి పులి ఆకారాలకు కొంచెం ఇది ఉంటుంది, అదో ఎత్తుంటుంది, ముఖము దాని కవలికలు ఎలా ఉంటాయి ఎరికైనా? ఈ పిల్లిది తలకాయ కానీ సింహంది సేమ్ ఉంటాయి. మీరు గమనించండి, ఇది సింహంగా ఉండాలి, ఇది పులిగా ఉండాలి, ఇది ఏనుగుగా ఉండాలి, ఇది కుక్కగా ఉండాలి, ఇది నక్కగా ఉండాలి. ఈ అన్నిటి జాతులకు అన్నిటికీ ఎవరండి పేరు పెట్టింది? ఆదాము పేరు పెట్టిండు. ఆదాము జ్ఞానవంతుడా లేకపోతే జ్ఞానం లేనివాడా? తండ్రికి తగ్గ తనయుడు, దేవుని కుమారుడు కనుక జ్ఞానం ఉన్నది. మీరు గమనించండి, ఉన్నతంగా జ్ఞానం ఉన్నది, సాటి అయిన సహాయం. ఇక్కడ ఏమంటుడు? అన్నిటి అతనికి పేర్లు పెట్టడానికి అతని యొద్దకు రప్పించిండట. చూడండి, జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో
ఆ పేరు ఆ దానికి పెట్టబడెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును చూడండి సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. ఆయనను బాగా గమనించండి, ఆయనను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అన్నిటికి జతలు ఉన్నాయి. ఒంటరి అంటే ఏంటి? అన్నిటి జతలుగా ఉన్నాయి. పులికి పులి జాతి ఉంది, నక్కకు నక్క జాతి ఉంది, కుక్క జాతి ఉంది, ఏనుగు జాతి ఉంది, సింహానికి సింహం, అన్నిటికీ జతలుగా ఉన్నాయి. ఈయన ఒక్కడే మిగిలిపోయాడు. అన్నీ తన ఏం చేస్తుండు? పునరుత్పత్తి చేసుకుంటున్నాయి. మొత్తం ఏనుగు పిల్లలు వస్తున్నాయి, కుక్క పిల్లలు వస్తున్నాయి, పందికి పంది పిల్లలు వస్తున్నాయి, అన్నిటికీ అన్ని పిల్లలు వస్తున్నాయి. మొత్తం అన్ని జంతువులకు అన్నీ వస్తున్నాయి. మొత్తం అన్నిటికీ జతలుగా ఉన్నాయి. అయినను అతనికి సాటి అయిన సహాయం లేకపోయాను అన్నాడు. అయినను అన్నిటి చూసిండు. అరే ఏదో వెల్తిగా ఉన్నది, అందరు బాగున్నారు, అందరు మంచిగా ఉన్నారు. కుక్కకి వెళ్ళిపోతున్నాయి జంటలుగా, ఏనుగులు జంటగా వెళ్ళిపోతున్నాయి, అన్నిటికీ జంటలుగా ఉన్నాయి. మొత్తం నా కుమారుడు ఏంటి ఒంటరిగా ఉన్నాడు? ఇతను కూడా సాటి అయిన సహాయం కావలసి వచ్చింది. అప్పుడు నిర్ణయం తీసుకొని దేవుడు ఏమంటుండరికైనా ఇదంతా చేసిండు, చూసిండు ఏదన్నా జత ఉంటుందా ఏంటని. జ్ఞానం కదా, మీరు గమనించి అన్నిటికీ చూసిండు. నా కుమారుని కూడా ఇవ్వాలని దేవుడు తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని ఎలా చేస్తున్నాడు చూడండి మంచిగా. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర అతను నిద్రించినప్పుడు అతడు పక్కటెముకలలో ఒక దానిని చీచి ఆ చోట మాంసంతో పూడ్చివేసెను. మీరు గమనించండి దేవుని సంకల్పం చూడండి. అన్ని భూమిని నిండేసినాయి, వీటిని ఆశీర్వదించిన అన్నీ నింపేస్తున్నాయి మొత్తం. ఈయన ఒక్కడే ఉంటే ఏమి నింతది? మనుషులు ఎట్టొస్తారు? మీరు గమనించారా? అన్ని జతలుగా చేసిరు, అన్ని భూమిని నిండించిన. ఏదైతే నేను 22వ వచనంలో ఆశీర్వాదం ఇచ్చిండో దేవుడు, మీరు ఫలించాలని మొత్తం జంతువులకు అన్నిటికీ ఆశీర్వదించిండో, భూమి నుంచి వెళ్ళి పుట్టినాటికి అన్నిటికీ ఆశీర్వదించిండు. అన్ని జతలుగా పునరుత్పత్తి అయితేనే ఉన్నాయి మొత్తం. ఆదాము మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఈయనది ఉత్పత్తి లేదు, ఇక ఆగిపోయింది. ఆగిపోయే వరకు ఏం చేసుకుంటే దేవుడు స్త్రీని చేయాలి, ఇతనిలో నుంచెల్లే తీయాలి. మళ్ళా పోయి మట్టిలోకి వెళ్ళిపోయి మళ్ళా సపరేట్గా చేయలే. ఎవరిని? అవ్వమ్మని సపరేట్ చేయలే. ఎక్కడి నుంచి వెళ్ళి తీసిండు? ఆదాములో నుంచి వెళ్ళి తీసిండు. ఎముకను తీసిండట కింది నుంచి. చూడండి ఏమన్నాడు? తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొని వచ్చెను. 23వ వచనంలో మహాజ్ఞాని అయిన ఆదాము మాట్లాడుతుండే. ఏం మాట్లాడుతున్నాడు? ఆదాము ఇట్లనను, నా ఎముకలలో ఒక ఎముక తీసినావు నాయన. గాఢ నిద్రపోయినవాడు చచ్చిపోయినంతో సమానం అంటాం మనం. నిద్రపోయినవాడు చచ్చిపోయినంతో సమానం అంటాం. గాఢ నిద్ర కలగజేసిన తర్వాత ఈయనకి పూడ్చింది, మాంసము తీసిండు, ఎముకను తీసిండు. అది చెప్తుండేనే దేవుడు తీసుకొచ్చాయా నీ ఆదాము, నిన్ను గాఢ నిద్ర కలగజేసిన, ఇగో ఎముకను తీసిన, స్త్రీని నిర్మించిన దేవుడు చెప్తుండా? లేకపోతే దేవుడు ఆమెను తీసుకొచ్చిన వెంటనే ఈయనే స్పందిస్తుండా? ఆదాము మాట్లాడుతుండు, రియాక్ట్ అవుతుండే. ఏమంటాడు? అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడినది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందరు. మీరు గమనించండి, భార్య భర్త ఏమంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు, నీ ఏక శరీరమై ఉంటారు. అంటే సీక్రెట్లు అనేది ఉండదు. భార్య భర్తల మధ్య సీక్రెట్స్ అనేది ఉండకూడదు. నువ్వేరు నేర్వేరు అనుకోకూడదు. ఒకే శరీరంగా ఉండాలి. మీరు గమనించండి, పెళ్ళినాడు ప్రమాణాలు కూడా ఎలా ఉంటాయి? బాధయందు, ఆరోగ్యమందు, అన్నిట్లలో మొత్తం ఏం చేయాలి? సాటి అయిన సహాయం ఏమైపోయి మీరేమో జీవించాలి. సాటి అయిన సహాయం అని దేవుడు ప్రణాళిక. సాటి అయిన సహాయము వాని కొరకు చేసేదను. సావాసము సహాయం అన్నాడు. సమాజం ఏమంది? ఈ సహాయం మీకు వద్దు, సహాయం వద్దు, సాటి అయిన సహాయం మీకు అవసరం లేదు. మీరేం చేయాలి? సహజీవనంలోకి వెళ్ళిపోండి. ఇక పెళ్ళి వద్దు, మీకు ఏమొద్దు. ఇక ఒకరి మీద ఒక అధికారం తీసుకునే అవసరం లేదు. దుష్టుడు పండిన పన్నాగంలో ప్రపంచం మొత్తం ఇదైపోయిందండి. మీరు గమనించండి. ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తుంటే టీవీ 9లో ఇంటర్వ్యూ ఇస్తుంది. ఒక ఆమె హీరోయిన్, సినిమా హీరోయిన్. పెళ్లి చేసుకునే పక్కన నవ్వి పురుషుడు నా మీద అధికారం చేయడానికి వీళ్ళే, నేను ఒప్పుకోను. పిల్లలు కనడానికి పురుషుడు పెళ్ళి అవసరమా?
ఎలాగైనా కనవేస్తా అంటుంది. ఓ దౌర్భాగ్యాల, వీళ్ళు సమాజానికి ఏమి ఇస్తారు? పిల్లల కోసమే అయితే ఎలాగైనా కనవచ్చు. ఒకవేళ పిల్లల కంటే కూడా వయసు అయిపోద్ది, నేను అందంగా అనిపించాలి. నువ్వు ఎంత అందంగా కనకపోయినా, ఎంత పిల్లలు కాకుండా ఉన్నా ముసలితనం రాక మానదు, శరీరంలో మార్పు జరగా మానయి, నువ్వు పోకా మానవు. మాతృత్వం అంటే అంత గొప్పది. పిల్లలు కాకపోతే తల్లడిల్లిపోయేది, ఏడిచేది. రాహేలు పిల్లలు కాకపోతే నాకు పిల్లల్ని ఇస్తావా సస్తావా అంటది. ఎవరిని? బైబిల్లో ఒక ఆయన అమర ప్రేమికుంటాడు. ఒక ఆయన ఎవరు? యాకోబు. ఎన్నేళ్ళు ప్రేమిస్తాడు? ఎక్కనా 14 సంవత్సరాలు ప్రేమిస్తాడండి. 14 సంవత్సరాలు ఒకే ఆమెను ప్రేమిస్తాడు. మీరు గమనించండి. పిల్లలు కారు ఆమెకు. అందాన్ని చూసి అక్కను పెళ్లి చేస్తాడు. లేయాకు ముందుగా లేయా ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆమె చాలా బాధపడుతుంది. ఇద్దరు ఒకే తల్లి పుట్టినోళ్ళే, ఒకే తల్లిదండ్రులు పుట్టినోళ్ళే, ఇద్దరు అక్కజెళ్ళండి. ఈయన ఏం చేస్తాడు? అమ్మో పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి చేయను అన్నట్టుగా ముసుకేసి పెళ్లి చేస్తాడు. లాభాన్ని దొంగ, అసలే చిత్రమారుడు. ఏం చేస్తాడు? పాపం మోసం చేసి యాకోబుకు పెళ్లి చేస్తే చూసేవరకు తెల్లారు చూసేవరకు లేయా ఏంటి అయ్యా ఇలా చేసి ఉన్నాను, మోసం చేసినవి ఏంటంటే, మా దేశ మర్యాద చొప్పున పెద్దదానికి చేయకుండా చిన్నదానికి మేము పెళ్లి చేయం, అందువల్ల మాలో ఒక 7 ఏళ్ళు పెళ్లి కొలువు చేస్తే ఈవెన్ కూడా ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోద్ది అని పెళ్లి చేస్తారు. మీరు గమనించండి. 14 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నామే పిల్లలు గారు. అక్కకో పిల్లలు అయితేనేమో గారు. లేయా రాహేలు పోయి ఏడిస్తే ఏమంటాడు ఎరికైనా? నాకు పిల్లల్ని అంటే ఆయన ఒక మాట అంటాడు, దేవునికి ప్రతిగా నేనేమనున్నానా? దేవునికి ప్రతిగా నేనేమన్నా? పిల్లలు ఇవ్వడానికి నేను ఎందుకు ఇస్తా? మీ అక్కగా అంటుంది, నువ్వెందుకు అనలేవంటే నీకు అందంతో మిడిచిపోయి అక్కను తులనాడుతుంది. అందుకనే రాహేలు గర్భము మూసేసే వరకల్లా అప్పుడు మన దేవుని దగ్గరకు పోతే యెహోవా రాహేలు గర్భము తెరిచెను, అప్పుడు 2 కుమారులుగా అంటది ఆమె. యోసేపు పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు బెన్యామీను. దుఃఖపుత్రుడు అంటారు ఆయన. మీరు గమనించండి. ఈయన ఇంతగా ఇవన్నీ చేసిందంటే ఈ సృష్టిని మొత్తం మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు, నరుల్లో నుండి తీయబడేది కనుక ఈమె నారి అనబడును కాబట్టిగా పురుషుడు ఏం చేస్తాడు? తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరమై ఉందరు అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తుంటారు? కానీ 25వ వచనం, అప్పుడు ఆదాము తన భార్య వారిద్దరూ దిగంబరుగా ఉండిరి, అయితే వారిద్దరూ సిగ్గు ఎరగ ఉండిరి. మీరు గమనించండి. ఆదాము అవ్వమ్మ మహిమలో ఉన్నారు వాళ్ళు, చక్కగా ఉన్నారు వాళ్ళు. మీరు గమనించండి. సిగ్గు ఎరగక ఉండిరి. మీరు గమనించండి. పండు తిన్న కాంచెలి బట్టలు ఉతుకుడిచ్చింది. పండు తిన్న కాంచెలి ఏమొచ్చింది? వస్త్రాలు తయారు చేయడానికి కంపెనీలు వచ్చినాయి. మొత్తం రకరకాలుగా ఎక్కడ చూసినా వస్త్రాలు వచ్చేసినాయి. ఫస్ట్ జంటకు వస్త్రాలు లేవు తెలుసా? దేవుని మాట విని ఉంటే మనమందరం వద్దు, కానీ ఈ బట్టల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉండపోవు తెలుసా? ఇవన్నీ ఉండపోవు. జతలుగా గొప్పగా ఉందరు అందరూ. మీరు గమనించారా? ఆ పండు తినకూడదు అనగా పండు తిన్నారు. పండు తిన వరకు ఏమైపోయింది? కళ్ళు తెరవబడ్డాయి. పాపం అర్థమైపోయింది చెడు ఏంటో మంచి ఏంటో తెలిసింది. దేవుడు ఏమనుకుంటారికైనా మనిషికి ఎప్పుడు మంచే తెలవాలి, వీనికి అసలు చెడు తెలియకూడదు. ఎందుకంటే వీడు చెడు తెలిసింది అనుకోండి, మంచి చెడ్డలు నాకు తెలుసు, కానీ నా పిల్లలకు తెలవాల్సింది ఎందుకైనా మంచి తెలవాలి తప్ప చెడు వీనికి తెలిసే అవసరం లేదు అనుకున్నాడు దేవుడు. అందుకని అక్కడ చెట్టు పెట్టిండు, నాయన ఈ చెట్టు పండు తినొద్దు, మీరు తింటే, ఎందుకంటే తోట మధ్యలో ఉంది కదా, భూమి మొలిపించాను, మంచి చెడ్డలను తెలివినిచ్చి ఒక వృక్షఫలం వచ్చింది, దాన్ని తినొద్దు అని ఎవరు చెప్పిండు? ఆదాము చెప్పిండా? చెప్పినప్పుడు అవ్వమ్మ ఉందా? లేదు, అవ్వమ్మ లేదు. మరి అవ్వమ్మకు చెప్పొచ్చు కదా, సీక్రెట్ అంటే గీయే పొరపాటు నేను మర్చిపోయింది కాబట్టి భార్యతో మాట్లాడుకున్నట్టు కూడా అనిపిస్తుంది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని ఇక్కడ చెప్పినట్టు ఉంటుంది, ఇద్దరికి చెప్పినట్టే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో మనం క్షుణ్ణంగా మనం చదివితే అక్కడ ఏముంటుంది ఎరికేనా? అసలు ఆదాముకే చెప్పిండు తప్ప అవ్వమ్మ లేదు. అప్పటికి నిర్మాణం జరగలే. ఇంకా ఈమె ఆయనలో నుంచే, ఆదాములో ఉన్నది అవ్వమ్మ, కానీ సపరేట్ కాలే. ఎవరు? అవ్వమ్మ సపరేట్ కాలే. మీరు గమనించండి. అందుకనే మీరు గమనించండి, ఆ సర్పంతో మాట్లాడడం, ఆ పాపం అనేది తీసుకొచ్చి చేసినట్టుగా మనం చూడగలం. 3వ అధ్యాయంలోనే చక్కగా మనం చూస్తుంటారు, మాట్లాడినట్టుగా అవన్నీ చేస్తున్నట్టుగా. మీరు గమనించండి. ఈ అనంతమైన విశ్వం కానీ, ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, మొదటి జంట కోసము, మనుషుల కోసమే కనిపిస్తున్న ఆకాశం, భూమి మీద కనబడుతున్న ఈ సకల జీవరాశులు ఆ ఇంటికి బెదిరించిండా? చూడండి ఆదికాండము, మీరు గమనించండి. ఆదికాండం 9వ అధ్యాయం చూస్తే మీరు మంచి మాట ఉంటుంది అక్కడ. జలప్రలయం అయిపోయిన తర్వాత రాయబడ్డ మాట అది. ఓడ కట్టిండు,
నోవా గారు ఓడ కట్టిండు, ఓడలోనికి వచ్చిర్రు. ఆ పర్వతం అరారత్ పర్వతములు అంటారు అవి. ఆ దిగిర్రు. అక్కడ దిగిన తర్వాత వాళ్ళని ఆశీర్వదిస్తుండ్రు. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడైన యెహోవా దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిర్మించండి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలకును. ఏమంటుండు మీరు గమనించండి. దేవుడు ఆజ్ఞాపించిండా? జలప్రళయం తర్వాత చెప్తుండు.